హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ బై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జనవరి 22వ రోజున అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు కోసం ఎంతోమంది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. చాలామంది వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోయారు. అసలు అయోధ్య గొడవ ఏంటి? ఇప్పుడు గుడి కడుతున్న ప్లేస్ రాముని టెంపులా ఆర్ మస్జిదా? అయోధ్య డిస్ప్యూట్ గురించి మొత్తం స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇన్ని దశాబ్దాల తర్వాత గుడి ఓపెనింగ్ అవుతుంటే దానికి హిందూయిజంలో చాలా ప్రాముఖ్యత ఉన్న నలుగురు శంకరాచార్యాస్ ఎందుకు వెళ్ళడం లేదు? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ చూసే వాళ్ళల్లో 96% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఉన్నారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక టాపిక్లోకి వస్తే, అందరూ అయోధ్య డిస్ప్యూట్ని హిందూస్ వర్సెస్ ముస్లిమ్స్గా పోర్ట్రేట్ చేస్తారు. అది టోటల్లీ కరెక్ట్ కాదు. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. అయోధ్య గురించి చాలామంది యూట్యూబర్స్ ఫ్యాక్ట్స్కి బదులుగా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ని షేర్ చేశారు. ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఒపీనియన్ని షేర్ చేసుకోలేదు. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ప్యూర్లీ నాకు దొరికిన న్యూస్ ఆర్టికల్స్ అండ్ వేరే సోర్సెస్ బేస్డ్గా చేస్తున్నా. యాక్చువల్గా లీగల్గా మాట్లాడితే అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మస్జిద్ ఇష్యూ ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్. ముందు చెప్పినట్టుగానే చాలామంది ఈ కేసుని హిందూ సైడ్ అండ్ ముస్లిం సైడ్ అనే 2 sides ఫైట్ చేశాయి అని అనుకుంటారు. ఈ కేసులో మొత్తంగా 3 parties ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అవేంటో ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ డిస్ప్యూట్ హిస్టరీని తెలుసుకుందాం. 1528లో మొఘల్ ఎంపైర్ని స్థాపించిన ఎంపరర్ బాబర్ ఒక కమాండర్ మీర్ బఖీ బాబ్రీ మసీద్ని కట్టించాడు. అక్కడ ఉండే లోకల్స్ బాబ్రీ మసీద్ని ఆల్రెడీ అక్కడ ఉన్న రాముని గుడిని కూల్చి కట్టారు అని నమ్మేవాళ్ళు. మొఘల్స్ పవర్ఫుల్గా ఉన్న టైంలో అక్కడ పెద్దగా ఏం అల్లర్లు జరగలేవు. ఎప్పుడైతే ఇండియా బ్రిటిష్ కంట్రోల్లో వచ్చిందో 1853 to 1859 మధ్యలో అయోధ్యలో మొదటిసారిగా హిందూస్ ఇంకా ముస్లిమ్స్ మధ్యలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లని ఆపడానికి బ్రిటిష్ గవర్నమెంట్ ఆ ఏరియాని 2 partsగా డివైడ్ చేసింది. ఇన్సైడ్ పోర్షన్స్ని ముస్లిమ్స్కి ఇచ్చారు, ఇంకా అవుటర్ పోర్షన్ని హిందూస్కి. ఇలా 2 partsగా డివైడ్ చేసి ఆ ల్యాండ్ చుట్టూ బ్రిటిష్ గవర్నమెంట్ ఫెన్సింగ్ చేయించింది. దాని తర్వాత 1885లో మొదటిసారి ఈ కేస్ కోర్టులో వెళ్ళింది. మహంత్ రఘుబీర్ దాస్ అనే వ్యక్తి హిందూస్కి ఇచ్చేసిన అవుటర్ పార్ట్లో పూజ చేయడానికి ఇంకా అక్కడ ఒక పైకప్పు నిర్మించడానికి పర్మిషన్ అడిగాడు. ఇదంతా ప్రీ ఇండిపెండెన్స్. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండియాలో ఏం జరిగిందో తెలుసుకుందాం. 23rd December 1949 రోజు ఎవరు లార్డ్ రామ్ స్టాచ్యూని మస్జిద్ మెయిన్ పార్ట్లో లోపల ఎవరికి తెలియకుండా పెట్టారు. రాముని విగ్రహం మస్జిద్ లోపల ఉందని న్యూస్ తెలిసిన వెంటనే చాలామంది రాముని విగ్రహం ఉన్న మస్జిద్ లోపల పార్ట్లో కూడా పూజలు చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ మళ్ళీ కమ్యూనల్ రైట్స్ జరిగే అవకాశం ఉందని భావించిన గవర్నమెంట్ సిచ్యువేషన్ని కంట్రోల్లో తేవడం కోసం ఆ ఏరియాని క్లోజ్ చేసేసి ఆ ల్యాండ్లోకి హిందూస్ ముస్లిమ్స్ ఎవ్వరు వెళ్లకుండా కంప్లీట్ బ్యాన్ చేసింది. ఈ గవర్నమెంట్ బ్యాన్ని రద్దు చేయడానికి చాలా సివిల్ కేసెస్ ఫైల్ అయ్యాయి. దానిలోనే ఒక కేసు 1950లో మహంత్ రామచంద్ర దాస్ ఆ ప్లేస్లో హిందూస్కి పూజ చేయడానికి అలో చేయాలని కేసు ఫైల్ చేశారు. అలాగే 1959లో ఆ ప్లేస్ మొత్తం కంట్రోల్ మాకే కావాలి అని నిర్మోయి అఖారా కూడా కేసు వేసింది. ఆఫ్టర్ 2 years అంటే 1961లో సున్నీ వక్ఫ్ బోర్డ్ కూడా బాబ్రీ మస్జిద్ ప్లేస్ తమకే ఇవ్వాలని కేసు ఫైల్ చేసింది. నిర్మోయి అఖాడా అంటే ఏంటో ఈ వీడియోలో ముందు చెప్తాను. స్టే ట్యూన్డ్. సేమ్ టైంలో విశ్వ హిందూ పరిషత్ రామ్ మందిర్ నిర్మాణం కోసం ఒక కమిటీని ఫామ్ చేసింది. ముందు చెప్పినట్టుగానే పూజకి పర్మిషన్ ఇవ్వాలి అంటూ ఫైల్ అనే కేసెస్లో 1986లో ఒక కేసులో ఫైజాబాద్ కోర్ట్ హిందూస్కి ఆ ప్లేస్లో పూజ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ డిసిజన్ వల్ల ముస్లిమ్స్ కూడా బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీని ఫామ్ చేశారు. 1989లో ఈ ల్యాండ్ ఓనర్షిప్ తమకి కావాలి అంటూ రామ్ లల్లా విరాజ్మాన్ అనే నేమ్తో ఇంకో కేసు ఫైల్ అయ్యింది. 1990 వచ్చేసరికి ఈ ఇష్యూ ఒక పొలిటికల్ ఇష్యూ అయ్యింది. 1990లో అప్పటి మినిస్టర్ అయిన ఎల్కే అద్వానీ గారు గుజరాత్లో ఉన్న సోమనాథ్ నుండి
ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్య వరకు రథ్ యాత్రని స్టార్ట్ చేశారు. ఈ రథ్ యాత్ర వల్ల చాలా ప్లేసెస్లో కమ్యూనల్ రైట్స్ జరిగాయి. దీనివల్ల అద్వానీని బీహార్లో అరెస్ట్ చేశారు. అద్వానీ గారి అరెస్ట్ వల్ల సెంటర్లో పవర్లో ఉన్న వీపీ సింగ్ గవర్నమెంట్కి బీజేపీ తన సపోర్ట్ని వెనక్కి తీసుకుంది. పెరుగుతున్న టెన్షన్స్ని దృష్టిలో పెట్టుకొని యూపీ స్టేట్ గవర్నమెంట్ ఆ మొత్తం ఏరియాని గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకుంది. 6 డిసెంబర్ 1992 రోజు వేల మంది కరసేవకులు అయోధ్యకి వెళ్ళి అక్కడ ఉన్న బాబ్రీ మస్జిద్ని ఇల్లీగల్గా కూల్చివేశారు. అక్కడే సేమ్ ప్లేస్లో టెంపరీగా రామ్ మందిర్ని నిర్మించారు. ఈ న్యూస్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా ప్లేసెస్లో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. 1992లో జరిగిన బాబ్రీ మసీద్ డిమోలిషన్కి కారణమైన వాళ్ళని పట్టుకోవడానికి లిబర్హాన్ కమిషన్ని అపాయింట్ చేశారు. బాబ్రీ మసీద్ డిమోలిషన్ టైంలో సెంట్రల్లో పివి నరసింహారావు గారి కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో ఉంది. పివి గారు అయోధ్యలో ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్కి ఒక రామ్ మందిర్, ఒక మస్జిద్, ఒక లైబ్రరీ, మ్యూజియం కట్టాలని అనుకున్నారు. ఈ ప్రపోజల్ని బీజేపీ పార్టీ స్ట్రాంగ్గా అపోజ్ చేసింది. 2002లో కాంగ్రెస్ని ఓడించి బీజేపీ పవర్లోకి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. వాజ్పేయి గారు అయోధ్య విభాగ్ని స్టార్ట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హిందూస్ ఇంకా ముస్లిమ్స్తో మాట్లాడి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ చేయడం. ఇది ఇలా ఉండగా 2002 ఏప్రిల్లో డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఒక ఓనర్షిప్ని డిసైడ్ చేయడానికి అలహాబాద్ హైకోర్టులో 3 జడ్జ్ బెంచ్ ఫామ్ అయ్యింది. కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం అలహాబాద్ హైకోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని డిస్ప్యూటెడ్ ల్యాండ్లో సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని ఆర్డర్ చేసింది. ఏఎస్ఐ రిపోర్ట్ల వాళ్ళు కొన్ని థింగ్స్ చెప్పారు. అవి ఏంటంటే 12th సెంచరీ టైంలో డిస్ప్యూటెడ్ ల్యాండ్లో ఒక టెంపుల్ ఉంది అని, అలాగే 1528లో సేమ్ ఏరియాలో ఒక మస్జిద్ కన్స్ట్రక్ట్ చేశారు అని. 12th సెంచరీ ఇంకా 1528 మధ్యలో ఉన్న 300 ఇయర్స్లో ఏం జరిగిందో చెప్పడానికి వాళ్ళకి ఎవిడెన్స్ ఏం దొరకలేదు అని ఏఎస్ఐ వాళ్ళ రిపోర్ట్లో తెలిపింది. రిపోర్ట్స్ ఇంకా ఎవిడెన్స్ని బేస్ చేసుకొని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ 13th సెప్టెంబర్ 2010 రోజు టోటల్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలని వాళ్ళ జడ్జిమెంట్ని ఇచ్చింది. ఫస్ట్ పార్ట్ రాముని విగ్రహంని పెట్టిన ప్లేస్ అంటే మస్జిద్ ఉన్న ప్లేస్ని రామ్ లల్లా విరాజ్మాన్కి, సెకండ్ పార్ట్ సీతా రసోయ్, బండారా అండ్ రామ్ చబుద్రాని నిర్మోయి అఖారాకి, ఇంకా మిగిలిన థర్డ్ పార్ట్ సున్నీ వక్ఫ్ బోర్డ్కి ఇవ్వాలని హైకోర్టు తన తీర్పు చెప్పింది. ఇక్కడ ల్యాండ్ అలాట్ అయిన 3 పార్టీస్ ఎవరు అంటే రామ్ లల్లా విరాజ్మాన్, నిర్మోయి అఖారా, ఇంకా సున్నీ వక్ఫ్ బోర్డ్. రామ్ లల్లా విరాజ్మాన్ అంటే రాముడే స్వయంగా వచ్చి తన కేసు తానే వాదించాడు అని. నిర్మోయి అఖారా అంటే ఒక సెక్ట్ ఆఫ్ వైష్ణవిజం, వాళ్ళకి మొత్తం రైట్స్ కావాలని వాళ్ళు ఈ కేసుని వాదించారు. సున్నీ వక్ఫ్ బోర్డ్ అంటే ముస్లిమ్స్ని రిప్రజెంట్ చేసింది. 9th మే 2011 రోజు సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ డిసిజన్ పైన స్టే ఇచ్చింది. ఫిబ్రవరి 2016లో బీజేపీ ఎక్స్ఎంపీ అయిన సుబ్రహ్మణ్యం స్వామి రామ్ మందిర్ని నిర్మించాలని కేసు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. 2017 మార్చ్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన జేఎస్ కేహర్ గారు ఈ మ్యాటర్ని కోర్టు బయట సాల్వ్ చేసుకోవాలని అన్నారు. అలా ఆయన ఎందుకు అన్నారంటే కోర్టులో వచ్చే తీర్పు వల్ల 2 సైడ్స్ హ్యాపీగా ఉండవు. కేసుని ఎవరైనా ఒక్కరే గెలుస్తారు, ఇంకొకరు ఓడిపోగా తప్పదు. సో అన్ని పార్టీస్ సాటిస్ఫై అయ్యేలాగా అవుట్ సైడ్ ఆఫ్ కోర్ట్ ఈ మ్యాటర్ సాల్వ్ చేసుకోవాలని ఆయన అలా అన్నారు. డిసెంబర్ 2017 వరకు అలహాబాద్ హైకోర్టు డిసిజన్కి అగెన్స్ట్గా టోటల్గా సుప్రీంకోర్టులో 32 అప్పీల్స్ వచ్చాయి. అప్పుడు సుప్రీంకోర్టు జనవరి 2019లో ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పింది. ఈ కేసు కోసం సుప్రీంకోర్టులో 5 జడ్జ్ బెంచ్ని ఫామ్ చేసింది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, ఇంకా జస్టిస్ అబ్దుల్ నజీర్, వీళ్ళు ఈ బెంచ్లో పార్ట్. ఇది ఇలా ఉండగా 8th మార్చ్ 2019 రోజు సుప్రీంకోర్టు ఈ డిస్ప్యూట్ని సెటిల్ చేసుకోవడానికి రిటైర్డ్ జడ్జ్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా, శ్రీ రవిశంకర్, ఇంకా సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచ్తో ఒక మీడియేషన్ ప్యానెల్ని ఫామ్ చేసింది. 2019లో ఈ మీడియేషన్ ప్యానెల్ తన ఫైనల్ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. దాని తర్వాత 6th ఆగస్ట్ నుండి
14th అక్టోబర్ వరకు ఈ కేసు 40 days సుప్రీంకోర్టులో రన్ అయ్యింది. ఇది సుప్రీంకోర్టు చరిత్రలోనే సెకండ్ లాంగెస్ట్ కేస్ హియరింగ్ అయ్యాక సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ని రిజర్వ్ చేసింది. కేసులో ఇన్వాల్వ్ అయిన 3 parties మోల్డేషన్ ఆఫ్ రిలీఫ్ని సబ్మిట్ చేయాలని ఆర్డర్ చేసింది. మోల్డేషన్ ఆఫ్ రిలీఫ్ అంటే ఒకరు అడిగింది వాళ్ళకు ఇవ్వనప్పుడు దానికి బదులుగా ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏం కావాలని అడగడం. నిర్మోయ్ అఖాడాని సుశీల్ కుమార్ జైన్, సున్నీ వక్ఫ్ బోర్డ్ని రాజీవ్ ధవన్, రామ్లల్లా విరాజ్మాన్ని సిఎస్ వైద్యనాథన్ గారు రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు 3 parties ఒక క్లెయిమ్స్ ఏంటో తెలుసుకుందాం. నిర్మోయ్ అఖాడా క్లెయిమ్ ఏంటంటే ఇన్నర్ కోర్ట్ యార్డ్ తమకే ఇవ్వాలని వాళ్ళ డిమాండ్. అది ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు. సున్నీ వక్ఫ్ బోర్డ్ డిమాండ్ ఏంటంటే 23 December 1949 రోజు ఇల్లీగల్గా రామ్ ఐడిల్స్ని మసీద్ లోపల పెట్టారు. అలానే December 6, 1992 వరకు ఈ ప్లేస్లో ఓన్లీ మసీదే ఉంది. సో ఇన్నర్ కోర్ట్ యార్డ్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే రామ్ చబుత్రాలో హిందూస్ వర్షిప్ చేస్తారు అండ్ రాముని బర్త్ ప్లేస్ అదే అని తాము కూడా బిలీవ్ చేస్తున్నాము అని కోర్ట్కి సున్నీ వక్ఫ్ బోర్డ్ తెలిపింది. ఆ ప్లేస్ హిందూస్కి ఇవ్వడానికి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదని వాళ్ళు కోర్ట్కి తెలిపారు. రామ్లల్లా విరాజ్మాన్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే బిగినింగ్ నుండి ఓన్లీ ఇక్కడ టెంపులే ఉంది, దాన్ని కూల్చేసి బాబ్రీ మసీద్ని కట్టారు. 1949లో ఎప్పుడైతే రాముని విగ్రహం లోపల పెట్టారో అప్పటి నుండి ఇక్కడ కేవలం హిందూసే పూజ చేస్తున్నారు. సో అప్పటి నుండి ఆ ఏరియా మా కంట్రోల్లోనే ఉంది. అలానే ఏఎస్ఐ రిపోర్ట్ని కోట్ చేస్తూ బాబ్రీ మసీద్ స్లాబ్స్ ఇంకా పిల్లర్స్లో హిందూ మోటివ్స్ ఇంకా స్కల్ప్చర్స్ దొరికాయి. సో ఇక్కడ ముందు నుండే రాముని గుడి ఉంది. సో మొత్తం ఏరియా మాకే కావాలని డిమాండ్ చేశారు. అందరి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత సుప్రీంకోర్టు ఇలా అంది, లోకల్ వాళ్ళ వాటర్లు అండ్ ఏఎస్ఐ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ల్యాండ్ ఓనర్షిప్ని డిసైడ్ చేయలేవు. భూమి యొక్క ఓనర్షిప్ని ఎవిడెన్సెస్ లీగల్ ప్రిన్సిపల్స్ మీదనే డిసైడ్ చేస్తాం. ఎవిడెన్స్లో క్లియర్గా ఇక్కడ మస్జిద్ ఉన్నప్పటికీ హిందూస్ ఇక్కడ వర్షిప్ చేయడం ఎప్పుడు ఆపలేదు. అలానే ల్యాండ్ని 3 partsగా డివైడ్ చేయాలన్న అలహాబాద్ హైకోర్టు డిసిజన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీని తర్వాత సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో ఈ కేసులో మెజారిటీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పైనే బేస్ అయి ఉంది. సో ప్రాబిలిటీ పైననే రిలై అయ్యి హిందూస్ 1957 నుండి అవుటర్ పోర్షన్లో పూజలు చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఆ ప్లేస్లో వాళ్ళ కంట్రోల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. దానితో పాటే 1949 నుండి మసీద్లో నమాజ్కి పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది రైట్ టు వర్షిప్ వైలేట్ అయ్యింది. సో ఇలా అన్నిటినీ కన్సిడర్ చేసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 142లో తనకు ఉన్న పవర్ని యూజ్ చేసుకొని సుప్రీంకోర్టు ఒక ఫైనల్ డిసిజన్ ఇచ్చింది. అది ఏంటంటే బాబ్రీ మసీద్ ఉన్న డిస్ప్యూటెడ్ ల్యాండ్ 2.77 acres ల్యాండ్ని రామ్లల్లా విరాజ్మాన్కి ఇచ్చేసింది. దీనికి బదులుగా గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్కి వేరే ప్లేస్లో 5 acres ల్యాండ్ అలాట్ చేయాలని ఆర్డర్ చేసింది. 2 parties వాళ్ళ రెస్పెక్టివ్ ల్యాండ్స్ని ఒకటే రోజు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ అయోధ్య రామజన్మభూమి బాబ్రీ మసీద్ డిస్ప్యూట్ స్టోరీ. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక శంకరాచార్యస్ ప్రాణ్ ప్రతిష్ఠ ఈవెంట్కి ఎందుకు అటెండ్ అవ్వడం లేదంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవ్వకముందే టెంపుల్ని ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు. ఇది హిందూయిజంకి అగెన్స్ట్. కేవలం నెక్స్ట్ వచ్చే లోక్సభ ఎలక్షన్స్ కోసమే ఇంత ఫాస్ట్గా టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ అవ్వకముందే ఓపెన్ చేస్తున్నారని జ్యోతిమఠ్ శంకరాచార్య అన్నారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈరోజు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మీకు ఆ వర్క్ నచ్చితే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ అవర్ వీడియో.